హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు గుర్రం రేవతి అండి, గన్నవరం నుంచి ఫోన్ చేస్తున్నాను. గుర్రం రేవతి గారు, గన్నవరం నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి అండి. చెప్పండి అమ్మా, మీ ఆయన పేరు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శివశంకర్ పేరు. ఓకే. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 19, 1995. నవంబర్ 19th, 1995. 1995. ఓకే, నవంబర్ 19th, 1995. అవునండి. పుట్టిన సమయం చెప్పండి అమ్మా. ఉదయం 4:45 ఉదయం 4:45 ఎక్కడ పుట్టారమ్మా? గన్నవరం. గన్నవరంలోనే పుట్టారు. ఓకే అమ్మా, మనతో పాటు అయితే గురువు గారు ఉన్నారు. మీకు ఎలాంటి సమస్య ఉందో గురువు గారితో వివరించండి. మాట్లాడండి అమ్మా. ఓకే అండి, మాట్లాడండి. చెప్పండి తల్లి. హలో. చెప్పండి అమ్మా. అండి, మాకు మా ఆయన గారు ఎంత కష్టపడినా సరే ఆయనకి కొంచెం ఆరోగ్య సమస్యగా ఉంటుంది. కష్టపడుతున్నారు కానీ ఫలితం ఉండట్లేదు, అందుకని ఫోన్ చేస్తాను. ఓకే అమ్మా, ఆయనకి సంబంధించినంత వరకు నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం అయింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆయనకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురు రాహుల వల్ల ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. రాహు ప్రభావం అనేటువంటిది ఇప్పుడు తగ్గబోతోంది. వచ్చే నెల నుంచి కూడా బాగుంటుంది. ఆయన ప్రతినిత్యము కూడా గురు చరిత్ర పారాయణ చేసుకుంటే మంచిదమ్మా. ఏప్రిల్ దాకా అనేటువంటి టైం బాగాలేదు. గురుడికి హోమం చేసుకుని గురు చరిత్ర పారాయణ చేసినట్లయితే బాగుంటుంది. గురు చరిత్ర అంటే దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర ఉంటుంది అందులో. అలాగే గురువుకి సంబంధించి అంటే గ్రహాలలో ఉన్నటువంటి గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమం చేయించుకుంటే కనుక అది కొంత ఆరోగ్య విషయంలో బాగుంటుంది, ఆర్థిక విషయంలో కూడా బలపడుతుంది. ఎటువంటి బద్ధకాలు, ఎటువంటి అపవాదులు, నిందలు లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది తల్లి. కాబట్టి ఖచ్చితంగా గురుడికి సంబంధించినటువంటి శాంతి చేయించుకోండి, బాగుంటుంది. జీవితంలో కూడా అన్నీ కూడా బాగున్నాయి, సమకూరుతూ ఉన్నాయి. ఈ లోపల ఏదో ఒక అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గురువుడికి సంబంధించిన శాంతి చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఓకే గురు.